తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సంక్రాంతి పండుగ సెలవుల ముగింపు సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. తిరుమలలో కంపార్ట్మెంట్లన్నీ నిండి శిలాతోరణం వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ఇక తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కష్ట నివారణ గోవింద, ఆపద్బాంధవ గోవింద అంటూ భక్తులు ఓపికగా క్యూ లైన్లలో సాగుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూ లైన్లలో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 20 నుంచి 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. శనివారం 83,576 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 4.07 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. మరోవైపు ఏప్రిల్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్ల కోటా వివరాలు టీటీడీ వెల్లడించింది. తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్లు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవకు సంబంధించిన ఏప్రిల్ నెల కోటాను జనవరి 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం జనవరి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ టికెట్లు పొందిన వారు జనవరి 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లను టీటీడీ మంజూరు చేస్తుంది. 22న ఆర్జిత సేవ టికెట్లను విడుదల చేస్తుంది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవ, శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల టికెట్లను 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.